రాజకీయ సమీకరణల మీద ఈ రాజకీయ దుష్ప్రచారం అనేది ఒకటి నడుస్తూ ఉంది. ఒక అబద్ధాన్ని 100 సార్లు లేదా 500 సార్లు 1000 సార్లు చెప్తే అది నిజం చేసే విధంగా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఇక్కడ తెలంగాణలో బలపడాలన్నా కానీ ఒక దుష్ప్రచారం లేవనెత్తి దాన్ని బలహీనత చేయాలనేది ఒక రాజకీయ కుట్ర కోణంలో నడుస్తూ ఉంది. కాబట్టి దాని మీద వివిధ కోణాల్లో నీటి వనరులు ఇరిగేషనే కానివ్వండి, నిధులు కానివ్వండి, లేకపోతే నియామకాలు కానివ్వండి, ఈ మూడింటి మీద ఏదో ఒక దుష్ప్రచారం లేకపోవడం తెలుగుదేశం పార్టీ అనేది ఆంధ్ర పార్టీ అనేది ఒక ముద్ర వేసి తెలంగాణలో వేళ్ళు అనుకోకుండా చేయాలని కుట్ర నడుస్తాం. దీని మీద వాస్తవంగా ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఎక్కడ స్థాపించారు, దేనికోసం స్థాపించారు, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న కాలంలో తెలంగాణ జరిగినటువంటి ఉపయోగం ఏంటి, బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల కాలంలో చేసిన ఉపయోగం ఏంటి అనే దాని మీద సమగ్రంగా వివరణ ఇవ్వాలని ఈ రోజు ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది, మీడియా సమావేశం. దానికి ముందుగా ఆ రోజు ఎన్టీ రామారావు గారు హైదరాబాద్ నడిబొడ్డున ఆ రోజు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల కారణంగా నిస్తేజంగా ఉన్నటువంటి సమాజాన్ని, 4 గోడల మధ్య నడుస్తున్న రాజకీయాలని దృష్టిలో పెట్టుకుని అట్టడుగు వర్గాల వారి కోసం ప్రత్యేకంగా బడుగు బలహీన వర్గాల వారిని ఉత్తేజపరిచి వారికి కూడా రాజ్యాధికారంలో భాగస్వాములు చేయాలి వాళ్ళనే ఉద్దేశంతో ఆ రోజున ఎన్టీ రామారావు గారు హైదరాబాద్ నడబుట్టిన తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. ఆ రోజున దాని మూలంగా ఆ రోజున ఉన్నటువంటి పరిస్థితులు ఉత్తరాంధ్ర కరువు కాటకాలు అయితేనేమి, రాయలసీమ నీటి కటకట అయితేనేమి, తెలంగాణలో నిరుద్యోగ సమస్య అయితేనేమి 3 ప్రాంతాల మీద ఒక సమన్వయ కమిటీ ఏర్పాటు చేసి ముందుగా తెలంగాణ ప్రాంతాన్ని ఎంచుకుని ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలన్నిటి మీద కూడా తెలంగాణని మనం ముందు భాగంలో తీసుకురావాలి, ఇక్కడ ఉన్న పరిస్థితులు చక్కదిద్దాలంటే ఏం చేయాలనే దాని మీద ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి ఆ రోజున ఈ ముఖ్యంగా తెలంగాణలో యువత నిర్వీర్యం అయిపోతా ఉంది, దీని మీద ఏదో ప్లాన్ చేయాలని అంటే ఐఏఎస్ ఆఫీసర్ స్థాయిలో కూడా కమిటీ ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 11 జిల్లాల వాళ్ళు పుట్టిన బిడ్డలే ఇక్కడ తెలంగాణలో ఉద్యోగం చేసే విధంగా మీరు ఒక చట్టాన్ని రూపకల్పన చేయాలని చెప్పడం జరిగింది. దానికోసమనే ఆ రోజున తెలంగాణ కోసం ప్రత్యేకంగా 610 జీవోని ఎన్టీ రామారావు తీసుకురావడం జరిగింది. దాని ద్వారా ఎక్కువ ఉపాధి పొందింది, ఎక్కువ లబ్ధి పొందింది తెలంగాణ రాష్ట్రం యొక్క యువత. తర్వాత కాలంలో రైతాంగం, రైతు కూలీల పరిష్కారం దిశగా దృష్టి సారించడం జరిగింది. ఆ రోజున సీలింగ్ యాక్ట్ పెట్టి కేంద్ర ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల వాళ్ళకి ఈ గడిలో ఉన్న దొరల దగ్గర నుంచి ఎకరం, 1 ఎకరం, 2 ఎకరాల వరకు పట్టాలు ఇవ్వడం జరిగింది. పట్టాలు అయితే ఇచ్చారు కానీ ఆ పట్టా ఖాతాలన్నీ కూడా ఆ రోజున్న రెవెన్యూ వ్యవస్థ ఏదైతే ఉన్నదో పటేల్ పటవారీల దగ్గర పెట్టుకుని ఆ గడిలోంచి బయటికి రాకుండా ఈ చిన్నకారు వాళ్ళని అదే విధంగా నీరు గార్చే విధంగానే చేసుకుంటూ వస్తున్నారు. దీనికి పరిష్కార మార్గం ఏంటి అని చెప్పి ఆ రోజు కూడా మళ్ళీ ఒక సబ్ కమిటీ వేసి పరిష్కారం కనుగొనడానికి ఉత్తమమైన మార్గం ఏమిటి అని అంటే పటేల్ పటవారీ వ్యవస్థను రద్దు చేయడం జరిగింది. ఆ రోజున కూడా తెలంగాణ ప్రాంతానికి ఎక్కువ లబ్ధి చేకూరింది. ఇటు రైతాంగానికి, అటు యువతకు కానివ్వండి, అలాగే అట్లా చేసుకుంటూ వచ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఆయన గారు అట్లా చేసుకుంటూ వచ్చిన తర్వాత 5 ఎకరాలు 5 హార్స్-పవర్ మోటార్ ఏదైతే ఉన్నదో నీటి వనరులు తక్కువ ఉండి బోర్లు ఉన్నాయి కాబట్టి 5 హార్స్-పవర్ వరకు కూడా ఒకటే విధానం, స్లాబ్ విధానం పెట్టి 50 రూపాయలకే కరెంట్ అందించడం జరిగింది అన్నగారి పీరియడ్లో కూడా. ఇట్లా ఆయన చేసుకుంటూ వచ్చిన తర్వాత నీళ్లు, నిధులు, నియామకం అనే దాని మీద ఈ తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళు ఒక ఉద్యమాన్ని లేవనెత్తి తీసుకుని వచ్చారు. కానీ అంతకంటే ముందు రామారావు గారి తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రపంచ దేశాలు గర్వపడే విధంగా హైటెక్ సిటీని సైబరాబాద్ అనే దాన్ని ఒకదాన్ని ఏర్పాటు చేసి హైటెక్ సిటీని ఏర్పాటు చేసి కొన్ని లక్షలాది మందికి ఉపాధి కల్పించడం జరిగింది యువతకి. ఈ రోజు ప్రపంచ దేశాల్లో మన తెలుగు వారు ఎక్కడున్నా సరే శాసించే స్థాయికి వచ్చారు అని అంటే అది చంద్రబాబు నాయుడు గారు పెట్టిన భిక్షే. అంతేకాకుండా మారుమూల ప్రాంతాలు డొంకలు ఉన్న దాన్ని కూడా జన్మభూమి పేరు పెట్టి జన్మభూమి ద్వారా రోడ్డు సౌకర్యాలు కల్పించడం, నీటి వనరులు కల్పించడం కూడా తెలుగుదేశం హయాంలో జరిగింది. తర్వాత మారిన పరిస్థితుల కారణంగా ఆ రోజునటువంటి వీళ్ళు వచ్చింది నీళ్లు, నిధులు, నియామకం అనే దాని మీద రాష్ట్రంలోకి ఈ ఉద్యమాన్ని లేవనెత్తి సపరేట్ రాష్ట్రాన్ని విడగొట్టడం జరిగింది. సరే, ఆ రోజున 10 సంవత్సరాలు, ఇప్పుడు 10 సంవత్సరాల పాటు ఈ బీఆర్ఎస్ వాళ్ళు అధికారాన్ని అనుభవించారు, అధికారం చేపట్టారు. వీరు లేవనెత్తిన 3 అంశాల మీద వీరేమాత్రం ప్రజానికానికి మేలు చేశారనేది ఇప్పుడు చర్చించాలి. ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఈ విధంగా జరిగితే వీళ్ళు వచ్చిన తర్వాత మొదటిసారిగా నియామకాల విషయం తీసుకుంటే ఎన్టీ రామారావు గారి కాలంలో ఒక్క నియామకం కూడా వారి కుటుంబంలోంచి జరగలేదని. ఈ రోజున వీరు కొడుకుతో పాటు మేనల్లుడు, కూతురు, తోడలుడు కొడుకు కూడా ఉపాధి హామీ పథకం లాగా రాజకీయాల్లో పదవులు కల్పించారు. మిగతా మేధావులు అనేవాళ్ళు ఎవరు లేరా మంత్రివర్గంలో గాని ఇతరత్ర గాని? తుమ్మల నాగేశ్వరరావు లాంటి సీనియర్ మంత్రిని మేధావిని పక్కన పెట్టేసేసి నీ మేనల్లుడి ద్వారానో, నీ ద్వారానో, నీ కొడుకుల ద్వారానో రాజకీయ ప్రాపకం కోసం చేసి
నియామకాలన్నీ ఈ విధంగా చేపట్టారు. నిధుల విషయానికి వచ్చేటప్పటికి నిధులన్నీ తీసుకెళ్లి ఈ రైతాంగం యొక్క వీక్ పాయింట్ కనిపెట్టి నీళ్లు బారించాలని చెప్పి కాళేశ్వరం ఒకటి తీసుకొచ్చి పెద్ద కుంభకోణం చేసి నిధులన్నీ కాళేశ్వరం ద్వారా కొల్లగొట్టడం జరిగింది. నియామకాలు ఈ విధంగా చేశారు, నిధులను ఆ విధంగా కొల్లగొట్టారు. ఇక ఇరిగేషన్, ముఖ్యమైనది ఇరిగేషన్ విషయానికి వస్తే మీరు చేసుకోవడం చేతగాక గోదావరి పాయ ఎక్కడ ప్రారంభమైంది, కృష్ణా బేసిన్ ఎక్కడి నుంచి మొదలైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడే ఈ కృష్ణా బేసిన్ లో వాటర్ ని మహారాష్ట్ర ఇన్ని టీఎంసీలు వాడుకోవాలా, కర్ణాటక ఇన్ని టీఎంసీలు వాడుకోవాలా, ఆంధ్రప్రదేశ్ ఇన్ని వాడుకోవాలనేది బ్రిజేష్ కుమార్ యొక్క ట్రిబ్యునల్ ద్వారా పంచడం జరిగింది. ఈ రెండు రాష్ట్రాలు విడిపోయినప్పుడు కూడా అదే సారాంశాన్ని ఉపయోగించి తెలంగాణ ఇన్ని టీఎంసీలు వాడుకోవాలా, ఆంధ్రప్రదేశ్ ఇన్ని టీఎంసీలు వాడుకోవాలని పంపకం చేయడం జరిగింది. దాని ప్రకారమే వాడుకుంటున్నారు. కానీ వరదలు వచ్చి సముద్రంలో పోయేటప్పుడు వాడుకున్న వాటర్ను కూడా మీరు లెక్క కట్టేసేసి ఆంధ్ర అడుగులు నీళ్లు వాడేస్తుందని చెప్పి దుష్ప్రచారం చేస్తున్నారు. మీరు వనరులను సద్వినియోగం చేసుకుని 10 సంవత్సరాల కాలంలో ఈ గోదావరి పాయ మీద, నది మీద మీరు ఎక్కడ ఎన్ని ప్రాజెక్టులు కట్టుకుంటే ఎవరు అర్థం పెట్టారు? ఒక్క రోజైనా చంద్రబాబు నాయుడు గారు కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ ఎక్కడైనా అభ్యంతరం చెప్పిందా? మీరు చెప్పండి. చెప్పలేదు కదా. ఎగువనున్న రాష్ట్రం మీరు ఎన్ని నీళ్లు వాడుకుంటే అంత మంచిది. మీరు వాడుకోగా మిగిలిన నీళ్లు రాజమండ్రి దాటిన తర్వాత సముద్రంలో కలుస్తా ఉన్నాయి. సముద్రంలో కలిసే నీళ్లు మీరు ఏ విధంగా మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి వాడతామని ఇవాళ అడ్డం పెడుతున్నారు పోలవరం టు బనకచర్లకి. అది కరెక్ట్ కాదు కదా. అది కూడా డిపిఆర్ కి, సెంట్రల్ వాటర్ బోర్డుకి ఏమి అప్లై చేశారు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా? అయ్యా, జూలైలో స్టార్ట్ అయితే 100 రోజులు ఈ గోదావరి వాటర్ ఏదైతే ఉన్నదో 100 రోజుల పాటు సముద్రంలో కలిసే పరిస్థితి ఉన్నది. ఈ 100 రోజులు సముద్రంలో కలిసే వాటర్నే మేము 100 రోజుల కాలంలోనే ఎత్తిపోసుకోవడం జరుగుతుంది. మిగతా రోజుల్లో మేము అక్కడ అంటుకోమాటని క్లియర్ కట్ గా హామీ పత్రం రాసిచ్చారు. అక్కడ ఈ 100 రోజులు సముద్రంలో కలిసే నీళ్ళనే ఆంధ్రప్రదేశ్ వాడుకోవడానికి ముందుకొస్తే ప్రాజెక్టు చేపడతా ఉంటే మీరెందుకు అభ్యంతరం చెప్తున్నారు? అంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఏదైతే కొంచెం వేళ్లు అనుకునే పరిస్థితి ఉందో దాన్ని దెబ్బతీయడం కోసం ఒక దుష్ప్రచారాన్ని 100 సార్లు అబద్ధం రూపంలో చెప్తున్నారు తప్ప చిత్తశుద్ధి లేదు మీకు. ఇక్కడ మీకు చిత్తశుద్ధి లేదు. మీరు ప్రాజెక్టులు కట్టుకోలేరు, మీరు చేయలేరు. మిగులు రాష్ట్రంగా ఉన్నదాన్ని అప్పుల పాలు చేశారు మీరు. ఇక్కడ దీన్ని తీసుకొచ్చి చిన్న రాష్ట్రాన్ని అక్కడ లోటు బడ్జెట్ లో ఉండి పరిపాలించడానికి రాజధాని కూడా లేని రాష్ట్రంలో ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఆయన మేధాశక్తిని ఉపయోగించి 2,000 రూపాయలు ఉన్న పెన్షన్ 4,000 రూపాయలు చేసి చూపించి నడుపుతున్నాడు కూడా. అది అద్భుతమా కాదా? మీరు ఆచరణలోకి తీసుకోండి, అభివృద్ధిలో పోటీ పడండి. కానీ ఈ కుళ్ళు రాజకీయాల అవసరం లేదనేది మా వాదన. అంతేకాదు, ఇలా ముందు ఎడ్యుకేషన్ చదువుకుంటే ప్రతి ఒక్కళ్ళు విద్య ద్వారానే ఏదైనా అభివృద్ధి సాధించాలి. దానికోసమనే నిన్నగాక మన తల్లికి వందనం పేరుతో కుటుంబంలో 4 పిల్లలు ఉంటే 4 పిల్లలు కూడా 13,000 చొప్పున జమ చేయడం జరిగింది. అట్లాంటి బృహత్తర కార్యక్రమాలు చేసుకుంటూ అవతల కూటమి ప్రభుత్వం ముందుకు పోతా ఉంటే మీ చేతగాంతనంతో దద్దెమ్మ వాదిలాగా మీరు కూర్చొని 10 సంవత్సరాలు కాలయాపన చేసి రాష్ట్రాన్ని బట్టు పట్టించారు, అప్పులు పాలు చేసేసి ఈ రోజు మళ్ళీ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వీటన్నిటి మీద కూడా తెలుగుదేశం పార్టీ తీవ్రంగా వీటన్నిటిని కూడా ఖండిస్తా ఉంది. తెలంగాణ ప్రజానీకం కూడా ఇది మొత్తం వాస్తవాలు తెలుసుకోవాలని మేము కోరుతా ఉన్నాం. తెలుసుకుని సరైన గుణపాఠం చెప్పాలని ఇట్లాంటి అబద్దాలు ప్రచారం చేసే వాళ్ళకి మేము ముఖ్యంగా ఈ మీడియా సమావేశం ద్వారా కోరుతూ